టు ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2300 పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మరి ఇంకేంటి మీరు చెప్పండి మీ గురించి. హాయ్ అక్క. హాయ్, నా పేరు కిరణ్ మై, అందరికి తెలుసు. తెలుసు నేను హైదరాబాద్ నుంచి వచ్చిన. తెలుసు మీకు కూడా. నేను తెలియదు ఉంటే చెప్పు. డాన్స్ చేస్తా, అది కూడా తెలుసు. ఇంకా చెప్పాలక్క. ఇంకేం లేదు ప్రస్తుతానికి. ఏం లేదు, అయితే చాలు. హాయ్ హాయ్, నా పేరు శ్రీదేవి సుమ, హిందూపూర్ నుంచి వచ్చాను. ప్రెజెంట్ ఖాళీగానే ఉన్నాను, బ్యూటిషియన్ చేస్తుంటాను. ఓకే. హాయ్ పూజ. హాయ్ సుమ, నేను మణికొండ నుంచి వచ్చాను అండ్ నా పేరు పూజ. అండ్ నా హాబీస్ వచ్చేసి యాంకరింగ్, డాన్సింగ్ అండ్ ఆర్ట్ కూడా. ఓకే. నిరంజని. హాయ్ సుమ, హాయ్. నా పేరు నిరంజని, నేను ఫిలిం నగర్ నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. ఓకే, మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాం. వాళ్ళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. ఓకే, రెడీ 1 2 3 గో. ఇప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ రెడీగా ఉండు ఎల్లో దగ్గర. లోపల అయిపోయింది. అతిగా ఆవేశపడ్డ ఆడది, అతిగా ఆశపడ్డ మగాడు సుఖపడ్డట్టు చరిత్రలోనే లేదు. మన స్టార్ మైల్డ్లో ఎలా ఉంటుంది? అయినా మగాళ్ళు ఎక్కడ ఉంటారు మన స్టార్ మైల్డ్లో? 9 18 19 పాయింట్లు వచ్చాయి నీకు. ఓకే, మీరు ఏదైనా చెప్తారా? ఇన్ని సంవత్సరాలు ఇంత అందంగా ఎందుకు అక్క మీరున్నారు? మేము అప్పుడే ముసలోళ్ళం అయిపోయాం. అవును, నువ్వు ముసల్దానివి అయిపోయావని, నేను పడుచుదానిగా ఉన్నానని ఉండేది ఎక్కడ అనుకుంటున్నావు? అంత ఫీలింగ్ మన మైండ్ లో ఉంది. అంత మన మైండే మనల్ని ట్రైన్ అప్. కానీ మీరు చెప్పండి అక్క, మీరేం బాధగా ఉన్నావు, నువ్వు ఆనందంగా ఉన్నావు, నువ్వు ఆశ్చర్యపోతున్నావు, ఇవన్నీ అది చేసేదాన్ని బట్టే మనం ఫాలో అవుతూ ఉన్నాం. అప్పుడప్పుడు మనం దాన్ని మాయ చేసి మభ్య పెట్టి కప్పి పెట్టి పుచ్చేస్తే అప్పుడు రివర్స్ అయిపోతుంటుంది. మాకు రాదక్క. మేకప్ తో కూడా ఉంటుంది. ఇదిగో ఉంటుంది. చెప్పు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? జోక్ అని చెప్తావా? తను చెప్తాను. చెప్పేసిన నేను జోకే ఇది. అంటే నువ్వు అందంగా ఉంటావు అని జోక్ అంట. చూసా, అది ఆమె మైండ్ అలా ట్రైన్ అప్ అయిపోయి ఉంది, అందుకని ఆమె అలా ఫీల్ అవుతుంది. మీరు డాన్స్ చేస్తారా? ఓకే, నేను ఒక జోక్ చెప్తాను. ఓకే చెప్పు. ఒక చీమ ఏనుగు కలిసి వెళ్తూ ఉంటారు, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్. అండ్ పక్కన ఇంకొక చీమ మంచి రెడీ అయి వెళ్తుంది. ఆ ఏనుగు దాన్ని చూస్తూ ఉంటుంది. ఏం చూస్తున్నావు, నన్ను పక్కన పెట్టుకొని ఏం చూస్తున్నావు ఇంకొక దాన్ని అంటే వాడు అంటాడు అనమాట, తన నెక్లెస్ ఉంది చాలా బాగుంది, నీకు కూడా కొనిద్దాం అని. అంటే అవును, నా దగ్గరికి వెళ్ళి చూడు వెళ్ళి. మై గాడ్, దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? భార్యాభర్తలు చీమ ఏనుగులైనా సరే భర్త సేమ్ పాలసీని ఫాలో అవుతూ ఉంటాడు అని. సేమ్ ఇక్కడ కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. ఒక అమ్మాయిని అలా చూస్తూ ఉండడం, చూసేసిన తర్వాత భార్య ఏంటి చూస్తున్నావు అంటే, ఏం లేదు, ఆ అమ్మాయి కట్టుకున్న చీర ఎక్కడ కొనిందో అడుగు, బంగారం నీకు కూడా అలాంటిది కొనిద్దాం అనుకుంటున్నాను అని. బంగారం అంటే నమ్మద్దు, అస్సలు నమ్మద్దు. రెడీ 1 2 3 గో. లోపలే ఇప్పుడే, కానీ ఆడకు. నువ్వు ఇదంతా కూడా ఆడొచ్చు, ఎందుకు ఆపేసావు? పూజా స్కోర్ 9 18 27.
గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే జిలేబీ ఒళ్ళు చేసి నట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నావే రాకాసి తేనెలే పెదాలలో పొగే చేసి ఊరించి ఉడికించి పోతావే రాక్షసి సరాసరి నీ నడుము మడట్టల్లో నన్ను మడట్ట పెట్టావే ఊర్వశి నీలో నిషా నషాళాని కంటే ఓ ఇంగ్లీషు ముద్దియవే పిల్ల ఓకే గుడ్ నిరంజని రెడీ 1 2 3 గో మీరు వెళ్ళండి ఎల్లో దగ్గర రెడీగా ఉండండి లోపల నుంచి వెళ్ళిపోండి రెండు వెనక్కేసేయండి స్టాప్ అన్న తర్వాత వేశారు ఓకే నిరంజని స్కోర్ 9 18 19 20 21 22 చెప్తా అడుగుతారా ఏమైనా పొడుపు కదా అడగండి రోజు మొక్కే కాలేదు ఏంటి రోజు మొక్కే కాలు రోజు మొక్కే కాలు మోకాలు మోకాళ్ళని మనం మొక్కంగా నొప్పి వచ్చినప్పుడు మాత్రం మొక్కుతూ ఉంటాం మోకాళ్ళని రోజు మొక్కే కాలు మునక్కాళ్ళు కాదు ఏదైనా కాలు అని వచ్చేది రావాలి అవునండి తెలియదు పొడిపేరా అరికాలు కాదు చెప్పండి పుస్తకాలు పుస్తకాలు మనం మొక్కితేగా అసలే ఈ మధ్య కాలంలో చాలా రోజులైంది మొక్కి. ఫోన్లు మాత్రమే మొక్కుతున్నాం అందులో ఉండే పుస్తకాలని మొక్కుతున్నాము అందుకని ఓకే మీరు నేను ఒక జోక్ చెప్తాను చెప్పండి చీమ ఏనుగు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట అయితే బాగా చలికాలం చలికాలం అయినా చీమ పొద్దున్న లేచి 5 o'clock లేచి స్నానం చేస్తుంది అయితే ఏనుగు అడుగుతుంది ఇంత చలికాలంలో నువ్వు పొద్దున్న ఎలా స్నానం చేస్తున్నావు అంటే నేను స్వెటర్ వేసుకొని చేస్తున్నాను ఎంత మంచి చీమ నవ్వచ్చు కదా అసలు. అబ్బా very good. చాలా బాగుంది థ్యాంక్ యూ ఇప్పుడు మీరిద్దరు కూడా డాన్స్ చేసుకోండి అల్లేసుకుందాంరా మల్లెతీగా ఒప్పుకో సరదాగా ఓకే థ్యాంక్ యూ రెడీ 1 2 3 గో మీరు అక్కడికి వెళ్ళండి లోపల నుంచి రెండు వేసేయండి వెనక్కి ఇదా ఏదైనా రెండు
ఓకే 9, 18, 27, 28 పాయింట్లు శ్రీదేవి. ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. వచ్చేసరికి జింకల్లేసి గంతా బోదా చెట్టెక్కి వందల కొద్ది వందల రద్దీ ఎగబడదా పైకి రావా 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 రెక్కల గుర్రం ఎక్కి ఎత్తుకుపోవా నీతో చుక్క లోకంలోకి రాకీ 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 నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి వచ్చేసరికి జింకల్లేసి గంతా బోదా చెట్టెక్కి. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ తరుణ్. సమ్మర్ కదా, కూలింగ్ గ్లాసుల్ని ప్రమోట్ చేద్దామని వేసుకొని వచ్చాడు. స్టైల్ అనుకోండి, ఏమైనా అనుకోండి, మీరు బయటకు వెళ్ళినప్పుడు కొంచెం కళ్ళకి ప్రొటెక్షన్ కావాలంటే కళ్ళజోడులు పెట్టుకోండి. లేదంటే ఉండేటువంటి వేడికి గుడ్లు కూడా కాలిపోతున్నాయి. అసలు 2 ఆమ్లెట్స్ అవుతున్నాయి. పక్కన పిక్చర్స్. కిరణ్మయ్. నువ్వే 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 నువ్వే. ఓకే చూద్దాం. अस्कावा दिन तिरत्ते तररिरत्ते तररिरत्ते वस्तावा अंदनी अंदम अस्कावा सरसालाडक वस्तावा अंदनी अंदम अस्कावा सरसालाडक वस्तावा ఈ అందం అలా నింగిలో రాజహంసలై తేలిపోదాం మనము వస్తావా కులవద్దు మతవద్దును వస్తేనే అస్కావా సొమ్ముతో సోకుతోను ఇట్టాగే వస్తావా. నెక్స్ట్ సెలబ్రిటీ అనుష్క. పక్కన పిక్చర్స్.
చాలా ఈజీ కదా, పక్కన ఉండేదేంటి చింతకాయలు. ఆ సినిమా పేరు చెప్పేయండి. బజర్ బజర్. వెంకటేష్ సినిమా. వెంకటేష్. శ్రీదేవి. చింతకాయల రవి. చింతకాయల రవి. చూద్దాం. చింతకాయల రవి కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ శివాజీ. పక్కన పిక్చర్స్. శ్రీదేవి. మిస్సమ్మ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ సలోని వచ్చింది. పక్కన పిక్చర్స్ చూద్దాం. శ్రీదేవి. మర్యాద రామన్న. మర్యాద రామన్న. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నీ అబ్బా నిన్ను మోసింది కాక ఇప్పుడు నీ పిల్లని కూడా మోయాలా? రేపు నీ పిల్లలు కూడా నాశనం అయిపోతున్నదే. సంక నాకి పోతావు. ఓకే నెక్స్ట్ సెలబ్రిటీ సుమంత్. పక్కన పిక్చర్స్. మీరు చెప్పకపోతే రామ్ గోపాల్ వర్మ గారు చుట్టు పీకేస్తానంటున్నారు. తొందరగా క్లూ. క్లూ క్లూ. కిరణ్మయి. ప్రేమికుడు. అది నో అలా అనొద్దు. రైట్ ఆన్సర్. అందుకే అన్నారులే. కానీ చూద్దాం. ప్రేమ కథ కరెక్ట్ ఆన్సర్. ఓకే సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయిరా. చలో
నీతో వస్తాలే చలో లోకంలో లే చలో వేరెవ్వరూ కనిపించని ఆ చోటికి నన్ను లే చలో చలో. సర్దార్ పాపారాయుడు సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ బాలకృష్ణ, బి ఎన్టీ రామారావు. ఇట్స్ ఓల్డ్ మూవీ ఆర్ న్యూ మూవీ? It's an old movie. That's I think it's not mistaken. Then it must be around 10-15 years back. Or I don't know that much English. ఎన్టీ రామారావు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. శ్రీదేవి గారు 2, నిరంజని గారు 1. పూజా 3. మన దేశానికి ప్రధానమంత్రిగా చేసిన తెలుగు వ్యక్తి ఎవరు? తెలుగు వ్యక్తి ప్రధానమంత్రి. ఆప్షన్స్. ఏ పివి నరసింహారావు, బి ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు. ఎప్పుడమ్మా ఆయన ప్రధానమంత్రిగా చేసింది? ఓహో, నువ్వు దూకుడు సినిమాలో ప్రకాష్ రాజ్ గారు కొంతకాలం కోమాలో ఉండి తర్వాత బయటకు వచ్చినప్పుడు ఆయన మాట్లాడుకుంటూ ఉంటారు అలా అనుకున్నావా? కాలేదమ్మా. కాల్లో పప్పులో కాలేసానా? పివి నరసింహారావు, అది కరెక్ట్ ఆన్సర్. ఓకే, గణ 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 ఆంధ్ర తెలంగాణ అదిరే సూపర్ డూపర్ జోడి మందేలే దన 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 కడప కన్నులైనా నిన్ను నన్ను చూసే జగం విసిలు కొట్టాలే. ఎవడి కున్నది నీలోని దర్జా అన్ని సెంటర్లు చేస్తావు కబ్జా అరే నీ స్టైల్. ఒక లైలా కోసం సినిమాలో హీరో ఎవరు? నాగ చైతన్య. తీసుకోరు. పూజా 3, నిరంజని అక్క 3. మీకు 6. ఇంగ్లీష్ మాట్లాడకపోతే 15% టిప్పు చెల్లించాలని రూల్ పెట్టిన రెస్టారెంట్ ఒక ఐలాండ్ లో ఉంది. ఆ ఐలాండ్ పేరు ఏమిటి? ఇంగ్లీష్ మాట్లాడకపోతే 15% టిప్పు చెల్లించాల్సి ఉంటుందంట. ఆప్షన్స్. ఏ హవాయి ద్వీపం, బి గ్రీన్లాండ్. ఐ థింక్ గ్రీన్లాండ్. కాదు, హవాయి ద్వీపం. హవాయిలోని కియోని అనే రెస్టారెంట్ లోకి వెళ్లిన కస్టమర్లు తప్పనిసరిగా ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి. అలా మాట్లాడకపోతే 15% టిప్పు చెల్లించాలి. ఆ రూల్ ఇష్టమైతేనే రెస్టారెంట్ లోకి వెళ్ళాలి, రావాలి. రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు మంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సర్దుకుంటే సింగార కుంకుమెట్టి పెట్ట బొట్ట దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. బాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే 2 చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ సప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ల బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సూపర్, మీరు సూపర్. ఓకే, టెంపర్ సినిమా దర్శకుడు ఎవరు? టెంపర్ ఆప్షన్సింగ్ కావాలా? ఆప్షన్స్. ఏ పూరి జగన్నాథ్, బి సీను వైట్ల. సీను వైట్ల కాదు, పూరి జగన్నాథ్. కరెక్ట్ ఆన్సర్ పూరి జగన్నాథ్. అతి పెద్ద ఆకులు ఉండే మొక్క ఏది? ఆప్షన్స్. ఏ అరటి, బి విక్టోరియా. అరటి విన్నాను, విక్టోరియా వినలేదు. సో అరిటాక్.
కాదు, విక్టోరియా ఆకు. మనం అరటాకుల ముందు కూర్చొని భోజనం చేస్తూ ఆ అరటాకులే పెద్దవని అనుకుంటున్నాం, కానీ విక్టోరియా వాళ్ళ ఇంట్లో ఆకులు వాళ్ళు మొత్తం ఫ్యామిలీకి సరిపడే పెద్ద పెద్ద ఆకులు అంట. విక్టోరియా క్వశ్చన్ ఇక్కడ అడిగితే ఎలా చెప్తారండి? తెలుసుకోవాలి మనం, మన అరటి గురించి వాళ్ళు తెలిసి పెట్టుకున్నారు. రండి. మొన్న సుమా గారు పగలు కొట్టారు కదా, కళ్ళు పగలకుండా. కళ్ళు పళ్ళు. మాఘమాసం ఎప్పుడొస్తుందో, మౌన రాగాలెన్ని నాళ్ళు, మంచు మబ్బు కమ్ముకొస్తుందో, మత్తు మత్తు ఎన్ని ఏళ్ళు, ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా, చిక్కుబుకు చిక్కు చిన్నోడాయమ్మా, మాఘమాసం ఎప్పుడొస్తుందో, మౌన రాగాలెన్ని నాళ్ళు. అంతఃపురం సినిమాలో హీరో ఎవరు? సాయి కుమార్. సాయి ధర్మతేజ్. ఆహా కాదు, సాయి కుమారే. ఇంకో పేరు కూడా ఇచ్చేస్తే. ఆది వాళ్ళ డాడీ. ఇంతకంటే క్లారిటీగా చెప్పలేదు. ఎవరు? ఆది వాళ్ళ డాడీ సాయి కుమార్. ఓ డాడీ. చూసారా, మీ అబ్బాయి గుర్తున్నారు కానీ మీరు గుర్తులేరు ఇప్పుడు. జగపతి బాబు గారు అండ్ సాయి కుమార్ గారు. తీసుకో 6 ఇచ్చేయండి, దానికోసమే ఎదురు చూస్తున్నా నేను. తీసుకో. దేవి 3, పూజ 3, కిరణ్మయి 6. అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి మానవుడు ఏ దేశానికి చెందిన వ్యక్తి? నేను ఉట్టలే గానీ ఆప్షన్ ఇయ్యక్క. ఏ రష్యా, బి అమెరికా. రష్యా కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. దేవి 3. రష్యాకి చెందిన యూరీ గ్యాగరిన్ 1961 ఏప్రిల్ 12న మొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్లారు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా, మామిడి పెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా, ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో కారం, స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో బేరం, నా ఈడు కొద్ది మీర నా సొప్పు కోడి కూర, నువ్వు రాగా రాగా బిందుకొస్తే కోక చాటు పెట్టేస్తా, కేక నా సామి రంగా కేక కేక దీని తస్సదియ పూజకి గట్టిగా చప్పట్లు. తర్వాత రౌండ్ బోలో చిత్రం బోలో. అసలు ఈ ఆయుధం పట్టుకుంటేనే ఆ హీరోలో ఒక రకమైన పౌరుషం, ఒక రేంజ్, ఒక పవరు, ఒక స్టార్డమ్ కనిపిస్తుంది. ఇదేమో పట్టుకోగానే ఒక స్టైలిష్ లుక్, ఒక ఇంటెన్సిటీ అలా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా మన హీరోల ఇంటెన్సిటీని పెంచేటువంటి ఆయుధాలు ఈ రోజు నా చేతిలో ఉన్నాయంటే మరి వాళ్ళ చేతిలో ఏమున్నట్టు చూద్దాం. మొదటి చిత్రం. కిరణ్మయి చెప్పు. బాలకృష్ణ. బాలకృష్ణ. దబిడి దిబిడే. చూడు, ఒకవైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు. నెక్స్ట్ చిత్రం. నిరంజని చెప్పండి. రామ్ చరణ్. రామ్ చరణ్. ఓకే చూద్దాం. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపు. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో.
ఏం చెప్తారు ఇప్పుడే ఎప్పుడైనా ఇవిడేదో రోజు ఇదే పని మీద ఉన్నట్టు చాలా ఈజీగా ఇది వేసేసుకొని చెప్పారు డైలాగ్. డైలీ ఇలాగే నరుక్కుంటూ ఆవిడ జీవనాన్ని గడిపేస్తూ ఉన్నారు పాపం. నెక్స్ట్ చిత్రం. ప్రియమణి చూద్దాం. నువ్వు ఒకవేళ కరెక్ట్ గా చెప్పకుండా ఉండుంటే బుల్లెట్ దిగిపోయేది. చెప్పావు కాబట్టి బతికిపోయావు. నీకు 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. శ్రీదేవి. ఎన్టీఆర్. చూద్దాము. ఆయన ఆయుధం గధ. నెక్స్ట్ చిత్రం. చెప్పుకిరండి. చార్మి. చూద్దాం. భలే ముద్దుగా క్యూట్ గా త్రిశూలం పట్టుకొని వచ్చిన త్రిష. నీకు -6. సరే, ఈ ఆయుధాలు ఒకవేళ మనం చంపడానికి వాడకపోతే దేనికి వాడచ్చు? దీంతో మనం ఉల్లిపాయలు సన్నగా దోరగా కట్ చేసుకోవచ్చు. కూరగాయలు కట్ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు టొమాటోలు కూడా సన్నగా తరుక్కోవచ్చు. దాన్ని స్టవ్ వెలిగించుకోవచ్చు. ఇక ఇందాక ఎన్టీఆర్ తీసుకొచ్చినటువంటి గదతో రోటి పచ్చళ్ళు బాగా చేసుకోవచ్చు. బాగా దంచొచ్చు. దీంతో స్టవ్ వెలిగించుకోవచ్చు. గుడ్ ఐడియా. పేర్లు 2 రకాలుగా సంభవిస్తాయి అప్పుడు. ఓకే, నెక్స్ట్ చిత్రం. నిరంజని. వెంకటేష్. చూద్దాం. వెంకటేష్ గారు, ఇట్ ఇస్ టూ డేంజరస్. పళ్ళు పోతాయి, ప్లీజ్ తీసేయండి బయటికి. నో, ఇట్ ఇస్ నాట్ అ గుడ్ ఐడియా. ఆయుధం మీరు నోట్లో పెట్టుకున్నా, నోటిని మీరు ఆయుధంలో పెట్టినా రెండూ మంచిది కాదు, తీసేయండి. మీకు -6, చిచి +6. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. ఆటకుందోయ్ కోచింగు, పాటకుందోయ్ కోచింగు, ఫైట్ కుందోయ్ కోచింగు, ప్రతి దానికుందోయ్ కోచింగు. పెళ్ళాన్నెట్టా ప్రేమించాలో, పెళ్ళాకెప్పుడు ఏమివ్వాలో, పెళ్ళాన్నెప్పుడు ఏమడగాలో చెప్పేటందుకు లేదో కోచింగు. మరి ఇప్పుడు ఎట్టా? అందుకే నేను వచ్చాగా. బ్యాచులర్ బాబు, బ్యాచులర్ బాబు, నా కోచింగ్ తోటి రష్ హస్బెండ్ అవుతావు. అదే బ్యాచులర్ బాబు, బ్యాచులర్ బాబు, నా టీచింగ్ తోటి నాకు మొగుడైపోతావు. ఆటకుందోయ్ కోచింగు, పాటకుందోయ్ కోచింగు, ఫైట్ కుందోయ్ కోచింగు, ప్రతి దాని కుందోయ్ కోచింగు. మరి ఫస్ట్ లెసన్ ఏటో చెప్పు. ఫస్ట్ లెసన్ ముద్దు ముద్దు, హ్యాండ్ మీద ముద్దే పెడితే ఎఫెక్షన్ అంట, చెంప మీద ముద్దే పెడితే సపోర్ట్ అట, లిప్ మీద ముద్దే పెడితే ఐ లవ్ యూ అంట, చెవి కింద ముద్దే పెడితే చాలా హట్ అంట, కన్నుల మీద
మీద ముద్ద పెడితే కాన్ఫిడెన్స్ ఏనంట పాదం మీద ముద్దిస్తే అది ప్రామిస్ అట తల మీద నువ్వుకిస్తే పెడితే బ్లెస్సింగ్ ఏనంట చౌకిట్లో నువ్వుకిస్తే పెడితే కేరింగ్ అట నేర్చుకోరా నువ్వు నేర్చుకోరా ఎప్పుడు నేర్చుకోరా కొత్త మీనింగ్ ఆపై అందుకోరా నింగి ఫీలింగ్ బ్యాచులర్ బాబు నా కోచింగ్ తోటి రష్యూ హస్బెండ్ అవుతాము అదే బ్యాచులర్ బాబు నా టీచింగ్ తోటి నా మొగుడైపోతాము. థ్యాంక్ యూ కిరణ్ మయి, సూపర్. ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం. ఓకే, మీ గేమ్ ఏంటంటే ఒకటి ఇలా తీసుకొని ఇక్కడ పెట్టండి, ఇంకోటి చేతిలో పట్టండి, దీన్ని ఇలా తిప్పండి, దీన్ని ఇందులో వేయండి, దీన్ని ఇందులో వేయండి, మళ్ళీ దీన్ని ఇటు తీసుకురండి, ఇక్కడ పెట్టండి, తీసుకోండి, వేసుకోండి, వేసుకోండి. రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 120. రైస్ కుక్కర్. రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 4 5 19 20 120. ట్రావెలింగ్ సెట్. రెడీ శ్రీదేవి? రెడీ. 1 2 3 గో.
ఒకసారి ఆ బంతి పడకుండానే ఇందులో ఒక బంతి వేసారు, అదొకటి తీసేస్తున్నాను. 2, 4, 14, 16, 96 డిన్నర్ సెట్. నిరంజని మీ టార్గెట్ 121. అలాగైతే మీరు విన్ అవుతారు, లేకపోతే విన్ అయ్యేది పూజ. రండి, రెడీ 1 2 3 గో. రెండు 4 6 22. ఇది ఒకటి మైనస్, ఎందుకంటే ఒకటి కింద పడింది, ఒకటి ఇందులోకి వేసారు కాబట్టి 22 అంటే 132. కంగ్రాట్స్. రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పేసేస్తే టాబులేసి పోతే పోతే ఓపో టాబులేసి పోతే పోతే చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాబులేసి పోతే కన్నే కొట్టాబంటే టాబులేసి పోతే. సో ఈ రోజు విన్నర్ గా మీరు కూల్ జాగ్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకుంటున్నారు. కంగ్రాట్స్. బాయ్ బాయ్. ఈ రోజే మా స్టార్ మహిళ కార్యక్రమంలో శ్రీరామనవమి ఉత్సవాలు మొదలైపోయాయి. రామ 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 రామ